పెద్దల మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. జనరల్గా భారతదేశంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ రాయితీలు ఇవ్వమంటున్నాం. ఇప్పటికే బ్యాంకులలో ఎక్కువ వడ్డీ రేట్లు ఇవ్వమంటున్నాం. ఆర్టీసీలో కానీ రైల్వేలో కానీ వాళ్ళకి టికెట్ రాయితీలు ఇవ్వమంటున్నాం. వాళ్ళు సంఘటిత రంగంలో పనిచేసినా, అసంఘటిత రంగంలో పనిచేసినా, వ్యవసాయ కార్మిక రంగం, భవన నిర్మాణ రంగం, ఏ సెక్టార్లో పనిచేసినా వాళ్ళు ఈ దేశ ప్రజలే. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దేశ ఉత్పత్తి రంగంలో, అది వ్యవసాయ రంగమా, పారిశ్రామిక రంగమా, ఇంకొక రంగంలో పనిచేసి ఉంటారు. సో అందుకోసం వాళ్ళు ప్రభుత్వ రంగం నుంచి వచ్చిన వాళ్ళకి పెన్షన్లు ఉన్నాయి. పెన్షన్ లేని వాళ్ళకి సంబంధించి కొంచెం రెగ్యులర్ శాలరీ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ చీట, ఇంకేదన్నా ఇతర ఇన్కమ్ సోర్స్, ప్రావిడెంట్ ఫండ్, ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. కానీ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి రెక్కాడితే డొక్క అన్నటువంటి జీవితాలు ఉన్నాయి. అందుకోసం వాళ్ళకి సంబంధించి ఫుడ్ తింటేనే ఎనర్జీ వస్తుంది. కాబట్టి జనరల్గా 50-60 ఇయర్స్ నుంచి పళ్ళు ఊడిపోతూ ఉన్నాయి. చాలా క్లయింట్స్ని నేను గమనించినప్పుడు, కొన్ని కేస్ స్టడీ చూసినప్పుడు. అందుకోసం ఊడిపోయినటువంటి టీత్కి సంబంధించి డెంటిస్ట్లకు సంబంధించినటువంటిది చూడటానికి చిన్న విషయం లాగానే ఉంటుంది. అన్నం కానీ ఇతర ఆహార పదార్థాలు కానీ నమిలి తింటేనే ఎనర్జీ వస్తుంది. ముఖ్యంగా వాళ్ళ పళ్ళు లేక మంచి పోషక విలువలు కలిగినటువంటి పండ్లు ఫలాలని, ఆహార పదార్థాలను తీసుకోలేకపోతున్నారు. అందుకోసం దీన్ని కూడా ఏదైతే ఉన్నదో టీత్ ట్రీట్మెంట్కి సంబంధించింది, ముఖ్యంగా పళ్ళ సెట్లు ఫిట్ చేసే వాటికి సంబంధించి దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఆరోగ్యశ్రీలో పెట్టాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్లో కూడా దీన్ని మెర్జ్ చేయాలని చెప్పేసి, ఆ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి డబ్బులున్నోళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళితే వెళ్ళలేండి, మాకు అభ్యంతరాలు ఏం లేవు. ధనికులకి, మధ్యతరగతి ప్రజలకు సంబంధించి, దిగువ మధ్యతరగతి, అదేవిధంగా మధ్యతరగతి సామాన్య ప్రజలకు సంబంధించి ఇలా సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ టీత్కి సంబంధించిన డిసీజెస్, అదేవిధంగా పళ్ళు ఏదైతే ఉన్నా పళ్ళ సెట్లు పెట్టేటువంటి దాన్ని ఆరోగ్యశ్రీలో పెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వైపు ఆలోచన చేయాలని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. 2 పెద్దలారా మిత్రులారా.